ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అద్వైత అకాడమీ. ఈ వీడియోలో మనము ఒక న్యూ టాపిక్ స్టార్ట్ చేద్దాము. అదేంటంటే స్టడీ స్టేట్ ఎర్రర్. ఓకేనా? స్టడీ స్టేట్ ఎర్రర్ ఈ టాపిక్ గురించి ఈ వీడియోలో మనం కంప్లీట్ గా డిస్కస్ చేద్దాం. చూడండి, సో పేరులోనే ఉంది చూడండి, ఎర్రర్ ఎట్ స్టడీ స్టేట్ ఈస్ కాల్డ్ యాజ్ స్టడీ స్టేట్ ఎర్రర్. వెరీ సింపుల్ గా చెప్పాలి అంటే ఎర్రర్ ఎట్ స్టడీ స్టేట్ ఈస్ కాల్డ్ స్టడీ స్టేట్ ఎర్రర్. సో మనం ఏం చెప్పినాము, ట్రాన్సిషన్స్ అన్ని డెడ్ అయిపోయిన తర్వాత ఒక సిస్టమ్ రెస్పాన్స్ లో ట్రాన్సిషన్స్ అన్ని డెడ్ అయిపోయిన తర్వాత అవుట్పుట్ లో మనకు ఏముంటుంది, ఓన్లీ స్టడీ స్టేట్ ఉంటుంది. ఈ స్టడీ స్టేట్ లో మనకు ఒక ఫైనల్ వాల్యూ వస్తుంది. అంటే సి ఆఫ్ టీ ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ మనకు ఒక ఫైనల్ వాల్యూ వస్తుంది. దీన్నే మనం ఏమంటాము, స్టడీ స్టేట్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ అంటాము. అంతే కదా? సి ఆఫ్ టీ అట్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అంటే సింపుల్ గా చెప్పాలి అంటే సి ఆఫ్ ఇన్ఫినిటీ అనమాట. సో దీన్నే మనము స్టడీ స్టేట్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ అంటాము. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ మనము స్టడీ స్టేట్ ఎర్రర్ ని జనరేట్ చేయడానికి ఒక బ్లాక్ డయాగ్రామ్ ని కన్సిడర్ చేద్దాం. సో ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్, ఇది ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ఓకేనా? కన్సిడర్ ద ఫీడ్బ్యాక్ సిస్టమ్ షోన్ బిలో. ఓకే, సో ఇక్కడ నుంచి మీకు అవుట్పుట్ వస్తుంది. అవుట్పుట్ ఈస్ ఫెడ్ బ్యాక్ టు ఇన్పుట్ త్రూ దిస్, రైట్? అండ్ దిస్ ఈస్ యూనిటీ ఫీడ్బ్యాక్ సిస్టమ్. అవునా? సో ఫీడ్బ్యాక్ ఫ్యాక్టర్ ఇక్కడ హెచ్ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు 1 కదా. అవునా? కాబట్టి హెచ్ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు 1 కాబట్టి యూనిటీ ఫీడ్బ్యాక్ సిస్టమ్, దిస్ ఈస్ యువర్ ఇన్పుట్ ఆర్ ఆఫ్ ఎస్. ఓకే, ఇప్పుడు చూడండి, సో ట్రాన్సిషన్స్ అన్ని డెడ్ అయిపోయిన తర్వాత, ట్రాన్సిషన్స్ అన్ని కూడా జీరో అయిపోయిన తర్వాత ఏమవుతుంది, స్టడీ స్టేట్ వస్తుంది. అవునా? అవుట్పుట్ లో మనకు స్టడీ స్టేట్ వస్తుంది. సో ఆ స్టడీ స్టేట్ అవుట్పుట్ మనం ఇక్కడికి తీసుకొస్తున్నాం త్రూ ఫీడ్బ్యాక్ పాత్. నౌ ఇట్ ఈస్ కంపేర్డ్ విత్ ద ఇన్పుట్. ఓకేనా? సో స్టడీ స్టేట్ అవుట్పుట్ ని మనం ఇన్పుట్ తో కంపేర్ చేసినప్పుడు ఒకవేళ ఈ రెండు కనుక వేరే అయితే, అంటే ఈ రెండు కనుక సేమ్ అయితే ఓకే, నో ఎర్రర్. ఆర్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు సి ఆఫ్ ఎస్ ఉంది అనుకోండి, నో ఎర్రర్. కానీ సి ఆఫ్ ఎస్ కనుక కొద్దిగా డీవియేట్ అయింది అనుకోండి, అంటే మనము టైం డొమైన్ స్పెసిఫికేషన్స్ అప్పుడు చెప్పినాము ఏమని, సో కొంత పర్మిషబుల్ వాల్యూ సెటిలింగ్ టైం డిస్కస్ చేసేటప్పుడు చెప్పిన, కొంత పర్మిషబుల్ వాల్యూ మనం అక్కడ సెటిలింగ్ టైం కి తీసుకున్నాం అనమాట. అంటే 2% ఎర్రర్ లేదా 5% ఎర్రర్ ఉండొచ్చు అని. ఆ 2% ఎర్రర్ లేదా 5% ఎర్రర్ అనేది ఇక్కడ ఈ ఆఫ్ ఎస్ గా మారిపోతుంది. ఆ ఎర్రరే మనం ఇప్పుడు స్టడీ స్టేట్ ఎర్రర్ అంటాం అనమాట. ఓకేనా? సో అదే ఈ ఆఫ్ ఎస్. సో ఈ ఆఫ్ ఎస్ ని ఎలా రాయొచ్చు మనము, ఈ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు ఆర్ ఆఫ్ ఎస్, ఎందుకంటే ఇక్కడ ప్లస్ ఆర్ ఆఫ్ ఎస్ ఉంది కాబట్టి ఆర్ ఆఫ్ ఎస్ మైనస్ ఈ ఆఫ్ ఎస్ రాయొచ్చు. ఇక్కడ చూడండి, ఈ ఆఫ్ ఎస్ అంటే ఈ అవుట్పుట్, అవునా కదా? ఈ అవుట్పుట్. సో ఈ అవుట్పుట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ సమ్మర్ నుంచి వచ్చింది. ఓకే, ఈ సమ్మర్ కి రెండు ఇన్పుట్స్ ఉన్నాయి, ఒకటేమో ఆర్ ఆఫ్ ఎస్, ఇంకొకటేమో సి ఆఫ్ ఎస్. ఆర్ ఆఫ్ ఎస్ ఏమో పాజిటివ్ ఇస్తున్నారు, సి ఆఫ్ ఎస్ ఏమో నెగటివ్ ఇస్తున్నారు, కాబట్టి ఆర్ ఆఫ్ ఎస్ మైనస్ సి ఆఫ్ ఎస్ గా రాయొచ్చు. That is E of S. What is E of S? E of S is error signal at a steady state anamata, at a steady state. So that is స్టడీ స్టేట్ ఎర్రర్ అంటాం అనమాట. దాన్నే మనం ఏమంటామంటే స్టడీ స్టేట్ ఎర్రర్ అంటాం అనమాట. E of S is the error signal at steady state, that is స్టడీ స్టేట్ ఎర్రర్. ఆ ఈ ఆఫ్ ఎస్ నే మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్టడీ స్టేట్ ఎర్రర్. ఓకేనా? అర్థమైందా? రైట్. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఇక్కడ మనం ఏంటంటే స్టడీ స్టేట్ లో మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము, సి ఆఫ్ ఎస్ సేమ్ యాజ్ ఆర్ ఆఫ్ ఎస్ రావాలి అనుకుంటాం అనమాట. అవునా? సో మీరు ఎప్పుడైనా, ఇప్పుడు మనకు జస్ట్ రఫ్ డయాగ్రామ్ గీస్తున్నాను, మళ్ళీ రఫ్ చేస్తాను చూడండి. ఓకేనా? సో ఇప్పుడు మనము టైం డొమైన్ స్పెసిఫికేషన్స్ అప్పుడు కూడా నేర్చుకున్నాం ఏమని, సో దిస్ ఇస్ ద అవుట్పుట్ రెస్పాన్స్. అవునా? సో మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము, సో ఇట్ షుడ్ బి సేమ్ యాజ్ స్టెప్ సిగ్నల్ గా ఉండాలి అనుకుంటాము. కాకపోతే ఆ స్టెప్ సిగ్నల్ గా కాకుండా అది కొద్దిగా డీవియేట్ అవుతూ వస్తుంది అనమాట. ప్రతిసారి కొద్దిగా డీవియేట్ అవుతూ వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సెటిలింగ్ టైం దగ్గర కూడా మీకు స్ట్రైట్ లైన్ ఉండదు. సెటిలింగ్ టైం దగ్గర కూడా మీకు స్ట్రైట్ లైన్ ఉండదు అనమాట. సో కొద్దిగా ఎర్రర్ ఉంటుంది. ఆ ఎర్రర్ నే మనం ఏమంటామంటే స్టడీ స్టేట్ ఎర్రర్ అంటాం అనమాట.
ఓకే, ఈవెన్ స్టడీ స్టేట్ రీచ్ అయిన తర్వాత కూడా మనకు 100% సేమ్ యాజ్ ఇన్పుట్ రావాలి అన్నప్పుడు ఓకే మనం కొంచెము అంటే ఎక్స్ట్రా కాంపోనెంట్స్ యూజ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే, ఒక సిస్టమ్ కి ఈ ఆఫ్ ఎస్ ని జీరో చేయడానికి మనం కొన్ని ఎక్స్ట్రా కాంపోనెంట్స్ యూజ్ చేయాలి ఈ జీ ఆఫ్ ఎస్ ఓపెన్ లూప్ కంట్రోల్ సిస్టమ్ లో. ఓకేనా, సో ఫస్ట్ స్టడీ స్టేట్ ఎర్రర్ ని క్యాలిక్యులేట్ చేసినప్పుడే మనం ఈ కాంపోనెంట్స్ అనేవి యాడ్ చేసి ఆ ఈ ఆఫ్ ఎస్ ని ఆల్మోస్ట్ జీరో చేయడానికి చూస్తాం అనమాట. ఓకే, సో ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, సో స్టడీ స్టేట్ ఎర్రర్ అన్నప్పుడు ఇట్ ఈస్ ద ఎర్రర్ ఇన్ స్టడీ స్టేట్. ఇన్ స్టడీ స్టేట్ ఆల్సో ద ఎగ్జాక్ట్ గా అవుట్పుట్ అనేది ఇన్పుట్ ని ఫాలో అవ్వడం అనేది జరగదు. ఓకే, సో డెఫినెట్లీ దేర్ విల్ బి సమ్ ఎర్రర్ ప్రెసెంట్ ఇన్ ద సిస్టమ్ ఈవెన్ ఎట్ స్టడీ స్టేట్. దట్ ఈస్ కాల్డ్ as స్టడీ స్టేట్ ఎర్రర్. దాన్నే మనం ఏమంటున్నాము, స్టడీ స్టేట్ ఎర్రర్ అంటున్నాము. ఓకే, సో ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ రాస్తాను, జాగ్రత్తగా 1 by 1 చూడండి. ఫస్ట్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే స్టడీ స్టేట్ ఎర్రర్స్ ఆర్ వ్యాలిడ్ ఓన్లీ ఫర్ యూనిటీ ఫీడ్బ్యాక్ సిస్టమ్స్. స్టడీ స్టేట్ ఎర్రర్స్ ఆర్ valid for unity feedback systems only. Unity feedback systems only. ఓకే, సో మరి నాన్ యూనిటీ ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఇచ్చినప్పుడు చేయలేమా అంటే చేస్తాము, అది డిఫరెంట్ ప్రొసీజర్. ఓకేనా, సో మనకు ఇక్కడ ఓకే అది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే అవసరము, ఇక్కడ మనకు బీటెక్ లెవెల్లో అవసరం లేదు కాబట్టి ఆ టాపిక్ ని నేను ఇప్పుడు ఏం డిస్కస్ చేయట్లేదు. ఓకేనా, రైట్. సో స్టడీ స్టేట్ ఎర్రర్స్ ఆర్ వ్యాలిడ్ ఓన్లీ ఫర్ యూనిటీ ఫీడ్బ్యాక్ సిస్టమ్స్ ఓన్లీ. ఓకే, అసలు ఈ స్టడీ స్టేట్ ఎర్రర్ అంటే ఏంటి, డెఫినేషన్. ద ఎర్రర్ ఈజ్ నథింగ్ బట్ the error is nothing but the deviation of output from the input. అంతే కదా, సో ఇన్పుట్ మనకు ఇన్పుట్ నుంచి అవుట్పుట్ ఎంత డీవియేట్ అవుతుంది లేదా ఎంత ఎర్రర్ ఉంది అని చెప్పడాన్నే మనం ఏమంటున్నాము, దాన్నే మనం ఎర్రర్ అంటున్నాం అన్నమాట. ఓకే, సో డీవియేషన్ ఆఫ్ అవుట్పుట్ ఫ్రమ్ ద ఇన్పుట్ నే మనం ఏమంటున్నాము, ఎర్రర్. ఓకే, నా స్టడీ స్టేట్ ఎర్రర్, అది ఎర్రర్ జనరల్ డెఫినేషన్ ఏంటి, ఎర్రర్ అంటే డీవియేషన్ ఆఫ్ అవుట్పుట్ ఫ్రమ్ ద ఇన్పుట్. నా స్టడీ స్టేట్ ఎర్రర్ ఈస్ ద ఎర్రర్ ఎట్ t is equal to infinity. అంతే కదా, t is equal to infinity దగ్గర వచ్చే అవుట్పుట్ ని మనం ఏమంటాం, స్టడీ స్టేట్ అవుట్పుట్ అంటాము. ఇప్పుడు స్టడీ స్టేట్ ఎర్రర్ అంటే ఎర్రర్ ఎట్ t is equal to infinity. ఓకే, సో ఇట్ ఈస్ డినోటెడ్ బై, సో స్టాండర్డ్ ఫార్మ్ ఆర్ స్టాండర్డ్ రిప్రజెంటేషన్ ఫర్ స్టడీ స్టేట్ ఎర్రర్ ఈస్, ఇట్ ఈస్ డినోటెడ్ యాజ్, ఓకే, సో ఇట్ ఈస్ డినోటెడ్ యాజ్ ESS. It is denoted as ESS. So this is the standard representation for steady state error. Okay na, so general ga error annappudu E of t, general ga E of t is equal to right R of t minus C of t, R of t minus C of t. Okay, so ade manaku ఎస్ డొమైన్ లో రాయాలన్నప్పుడు ఈ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు ఆర్ ఆఫ్ ఎస్ మైనస్ సి ఆఫ్ ఎస్ గా రాస్తాం అనమాట. ఓకేనా, సో ఇప్పుడు స్టడీ స్టేట్ ఎర్రర్ అంటే ఏం చెప్పినాను, స్టడీ స్టేట్ ఎర్రర్ ఈస్ ఎర్రర్ ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ కదా, కాబట్టి ఎర్రర్ అంటేనేమో ఈ ఆఫ్ టీ, ఇప్పుడు టీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి లిమిట్ రాద్దాం, లిమిట్ యాజ్ టీ టెన్స్ టు ఇన్ఫినిటీ ఈ ఆఫ్ టీ. అర్థమైందా ఇది, సో స్టడీ స్టేట్ ఎర్రర్ ఈజ్ ఎర్రర్ అన్నాము, సో ఫస్ట్ ఎర్రర్ రాసేస్తున్నా ఈ ఆఫ్ టీ అని. సో లాస్ట్ లో ఇట్ ఈస్ ఎర్రర్ ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అంటున్నాం కదా, కాబట్టి లాస్ట్ లో టీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి లిమిట్ యాజ్ టీ టెన్స్ టు ఇన్ఫినిటీ ఈ ఆఫ్ టీ రాయొచ్చు అనమాట. సో దీన్నే మనం ఏం రాయొచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎస్, సో లిమిట్ యాజ్ ఎస్ టెన్స్ టు ఇన్ జీరో, లిమిట్ యాజ్ ఎస్ టెన్స్ టు జీరో ఎస్ ఇంటూ ఈ ఆఫ్ ఎస్ రాయొచ్చు, లిమిట్ యాజ్ ఎస్ టెన్స్ టు జీరో ఎస్ ఇంటూ ఈ ఆఫ్ ఎస్ గా రాయొచ్చు. ఎలా రాయొచ్చు, దేని ప్రకారం రాస్తున్నామంటే ఫైనల్ వాల్యూ థీరం ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్, ఫైనల్ వాల్యూ థీరం ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. సో మనం మ్యాథ్స్ లో కానీ లేదా సిగ్నల్స్ అనే కాన్సెప్ట్ లో కానీ నేర్చుకుని ఉంటాం కదా, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ అనే కాన్సెప్ట్ లో. సో దిస్ ఇస్ ద ఫార్ములా ఫ్రమ్
ఫైనల్ వాల్యూ థీరం. ఓకేనా, ఫైనల్ వాల్యూ థీరం స్టేట్స్ దట్ ఒక సిగ్నల్ x ఆఫ్ t ఉందనుకోండి, లిమిట్ యాజ్ t tends to infinity x of t, that is x of infinity is equal to limit as s tends to 0 s into x of s అన్నమాట. ఇక్కడ జస్ట్ x ప్లేస్ లో e ఉంది అంతే. ఓకే, సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఫైనల్ వాల్యూ థీరం. ఫైనల్ వాల్యూ థీరం ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. Final value theorem of Laplace transform. So it is used to calculate the final value. Okay, ఈ final value theorem of Laplace transform నుంచి నేను ఇలా రాయొచ్చు. So limit as t tends to infinity e power t అంటే is equal to, in terms of s రాయాలి అన్నప్పుడు ఇది ఫార్ములా. So this is the basic formula to calculate the steady state error. ఓకే, సో అర్థమవుతుందా? ఇప్పుడు మెల్లిగా ఒక్కొక్క పాయింట్ అర్థం చేసుకోండి. స్టడీ స్టేట్ ఎర్రర్ అంటే ఇట్ ఈస్ ద ఎర్రర్ ఇన్ ద సిస్టమ్ ఎట్ స్టడీ స్టేట్. సో స్టడీ స్టేట్ దగ్గర కూడా మనకు అవుట్పుట్ అనేది ఇన్పుట్ కి సేమ్ గా ఉండదు, కొంత ఎర్రర్ అనేది ఉంటుంది అనమాట. ఆ ఎర్రర్ నే మనం స్టడీ స్టేట్ ఎర్రర్ అంటున్నాం. సో ఇప్పుడు ఆ స్టడీ స్టేట్ ఎర్రర్ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఫార్ములాని డిరైవ్ చేయాలి. ఆ ఫార్ములాని డిరైవ్ చేయడానికి మనకు యూజ్ అయ్యేవి ఇవన్నీ అనమాట. సో స్టడీ స్టేట్ ఎర్రర్స్ ఆర్ వ్యాలిడ్ ఓన్లీ ఫర్ ఫీడ్బ్యాక్ సిస్టమ్స్. ఎర్రర్ అంటే డీవియేషన్ ఆఫ్ అవుట్పుట్ ఫ్రమ్ ఇన్పుట్, అంతే కదా, అదే కదా మనం ఫస్ట్ నుంచి చెప్పేది. సో అవుట్పుట్ ఎంత డీవియేట్ అవుతుంది, ఇన్పుట్ నుంచి అవుట్పుట్ ఎంత డీవియేట్ అవుతుంది అని చెప్పేదే మనకు ఎర్రర్ అనమాట. అంటే సి ఆఫ్ ఎస్ మనకు ఆర్ ఆఫ్ ఎస్ నుంచి ఎంత డీవియేట్ అవుతుంది, ఎంత పర్మిషబుల్ లెవెల్ ఆఫ్ టాలరెన్స్ లేదా పర్మిషబుల్ లెవెల్ ఆఫ్ దిస్ ఎర్రర్ అనేది మనం ఇస్తున్నాం అనే దాన్ని బట్టి ఈ ఆఫ్ ఎస్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ ఆఫ్ ఎస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎర్రర్ ఎట్ స్టడీ స్టేట్. కాబట్టి స్టడీ స్టేట్ అన్నప్పుడు టీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అని రాస్తాం కదా, అవునా? స్టడీ స్టేట్ అంటే టీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. కాబట్టి సో ఈ ఆఫ్ ఈఎస్ఎస్ దట్ ఈస్ స్టడీ స్టేట్ ఎర్రర్ ఈజ్ ఈక్వల్ టు ఎర్రర్ ఎట్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. కాబట్టి లిమిట్ యాజ్ టీ టెన్స్ టు ఇన్ఫినిటీ ఈ ఆఫ్ టీ రాస్తాము. సో ఫైనల్ వాల్యూ థీరం ప్రకారం ఈ లిమిట్ యాజ్ టీ టెన్స్ టు ఇన్ఫినిటీ ఈ ఆఫ్ టీ ని లిమిట్ యాజ్ ఎస్ టెన్స్ టు 0 ఎస్ ఇంటూ ఈ ఆఫ్ ఎస్ గా రాయొచ్చు. సో దిస్ ఈస్ ద ఫార్ములా టు క్యాలిక్యులేట్ ద స్టడీ స్టేట్ ఎర్రర్. ఓకేనా, నౌ ఇది జనరల్ ఫార్ములా అన్నమాట. యాక్చువల్ ఫార్ములా టు క్యాలిక్యులేట్ స్టడీ స్టేట్ ఎర్రర్. ఓకే, సో ఫార్ములా టు క్యాలిక్యులేట్ స్టడీ స్టేట్ ఎర్రర్ of closed loop control system, closed loop unity feedback control system. సో ఇప్పుడు ఇంతవరకు డిస్కస్ చేసింది మనకు బేసిక్ డెఫినేషన్ ఫార్ములా అనమాట. డెఫినేషన్ నుంచి మనం డిరైవ్ చేసే ఫార్ములా. కాకపోతే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఒక క్లోజ్డ్ లూప్ యూనిటీ ఫీడ్బ్యాక్ కంట్రోల్ సిస్టమ్ తీసుకొని ఆ క్లోజ్డ్ లూప్ యూనిటీ ఫీడ్బ్యాక్ కంట్రోల్ సిస్టమ్ ఇచ్చినప్పుడు ఈ స్టడీ స్టేట్ ఎర్రర్ కి ఫార్ములాని ఇప్పుడు మనం డిరైవ్ చేయబోతున్నాం. ఓకేనా, సో దానికోసం కన్సిడర్ ద యూనిటీ ఫీడ్బ్యాక్ closed loop control system shown below. Closed loop control system shown below. ఓకేనా, సో కింద చెప్పిన ఈ కంట్రోల్ సిస్టమ్ ని కన్సిడర్ చేద్దాం. సో సేమ్ అలాగే ఇందాక డ్రా చేసినట్టే డ్రా చేస్తున్నాను. సో ప్లస్ మైనస్, దిస్ ఇస్ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ g of s. ఓకే, సో g of s నుంచి మనకు అవుట్పుట్ వస్తుంది. ఈ అవుట్పుట్ ని ఫీడ్బ్యాక్ ద్వారా ఇన్పుట్ కి కనెక్ట్ చేస్తున్నాం. ఓకేనా, రైట్. సో దిస్ ఈస్ యువర్ ఆర్ ఆఫ్ ఎస్. ఇక్కడికి మనకు సి ఆఫ్ ఎస్ వస్తుంది. ఓకే, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ని మనం ఏమంటున్నాము ఇప్పుడు ఈ ఆఫ్ ఎస్ అంటున్నాము. ఇక్కడ మీకు అవుట్పుట్ సి ఆఫ్ ఎస్ వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి. సో ఈ ఆఫ్ ఎస్ ని ఎలా రాసుకోవచ్చు మనము? ఓకే, నౌ ఐఎమ్ డిరైవింగ్ ద ఈక్వేషన్ ఫర్ స్టడీ స్టేట్ ఎర్రర్. సో ఈ ఆఫ్ ఎస్ ని ఎలా రాసుకోవచ్చు మనము? ఈ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు ఆర్ ఆఫ్ ఎస్ మైనస్ సి ఆఫ్ ఎస్ గా రాసుకోవచ్చు కదా. ఆర్ ఆఫ్ ఎస్ మైనస్ సి ఆఫ్ ఎస్ గా రాసుకోవచ్చు. అదే ఇప్పుడు క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ కి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏమవుతుంది? సి ఆఫ్ ఎస్ బై ఆర్ ఆఫ్ ఎస్. సి ఆఫ్ ఎస్ బై ఆర్ ఆఫ్ ఎస్ ఏమవుతుంది చెప్పండి? రైట్, సి ఆఫ్ ఎస్ బై ఆర్ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎస్ బై 1 ప్లస్ జీ ఆఫ్ ఎస్ అయిపోతుంది. అవునా?
సో యాక్చువల్ గా అయితే ఫార్ములా మనకి ఏముండాలి, g ఆఫ్ s బై 1 ప్లస్ g ఆఫ్ s ఇంటూ h ఆఫ్ s ఉండాలి. కానీ ఇక్కడ h ఆఫ్ s అంటే 1 కదా, ఎందుకంటే యూనిటీ ఫీడ్బ్యాక్ సిస్టమ్ కదా. ఇక్కడ రాష్ట్రం చూడండి, యూనిటీ ఫీడ్బ్యాక్ అన్నప్పుడు h ఆఫ్ s ఇస్ ఈక్వల్ టు 1 అయిపోతుంది. కాబట్టి g ఆఫ్ s ఇంటూ 1 రాసిన ఒకటే రాయకపోయినా ఒకటే, కాబట్టి ఇది రాయట్లేదు. సో g ఆఫ్ s బై 1 ప్లస్ g ఆఫ్ s అయిపోతుంది. ఏంటి, క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్, క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ఓకేనా, సో అది ఇక్కడ రాస్తున్నాం చూడండి. సో దిస్ ఈస్ closed loop, this is closed loop transfer function, transfer function. ఓకేనా, ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఉంది కదా, ఈ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు ఆర్ ఆఫ్ ఎస్ మైనస్ సి ఆఫ్ ఎస్. ఈ ఈక్వేషన్ లో మొత్తం ఈ ఈక్వేషన్ ని ఆర్ ఆఫ్ ఎస్ తో డివైడ్ చేద్దాం. ఓకేనా, సో ఇప్పుడు చూడండి, మళ్ళీ ఆ ఈక్వేషన్ రాస్తున్నాను. ఈ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు ఆర్ ఆఫ్ ఎస్ మైనస్ సి ఆఫ్ ఎస్, ఈ ఈక్వేషన్. సో ఇందులో ఉన్న ప్రతి టర్మ్ ని ఆర్ ఆఫ్ ఎస్ తో డివైడ్ చేద్దాం. అప్పుడు చూడండి ఏమైతుంది, ఈ ఆఫ్ ఎస్ బై ఆర్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఆఫ్ ఎస్ బై ఆర్ ఆఫ్ ఎస్ మైనస్ సి ఆఫ్ ఎస్ బై ఆర్ ఆఫ్ ఎస్ రాస్తాం. సో ఇటుపక్క ఆర్ ఆఫ్ ఎస్ ఈ ఆర్ ఆఫ్ ఎస్ క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ మనకి ఈ ఈక్వేషన్ ఉంటుంది. ఓకేనా, రైట్. అప్పుడు చూడండి ఏమైతుంది, ఈ ఆఫ్ ఎస్ బై ఆర్ ఆఫ్ ఎస్, ఈ ఆఫ్ ఎస్ బై ఆర్ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు, ఇక్కడ ఆర్ ఆఫ్ ఎస్ బై ఆర్ ఆఫ్ ఎస్ అంటే 1 వస్తుంది. అవునా, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, అప్పుడు మనకు 1 వస్తుంది. 1 మైనస్ సి ఆఫ్ ఎస్ బై ఆర్ ఆఫ్ ఎస్. ఈ సి ఆఫ్ ఎస్ బై ఆర్ ఆఫ్ ఎస్ అంటే క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షనే కదా. సో ఇక్కడ క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మనకి ఏముంది, సి ఆఫ్ ఎస్ బై ఆర్ ఆఫ్ ఎస్ అంటే జీ ఆఫ్ ఎస్ బై 1 ప్లస్ జీ ఆఫ్ ఎస్ ఉంది కదా. అవునా, సో ఇప్పుడు అది సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 మైనస్ జీ ఆఫ్ ఎస్ బై 1 ప్లస్ జీ ఆఫ్ ఎస్. ఓకే, సో ఇక్కడ మనకు 1 ప్లస్ జీ ఆఫ్ ఎస్ అనేది ఎల్సిఎం తీసుకుంటే, ఈ 1 ప్లస్ జీ ఆఫ్ ఎస్ 1 తో మల్టిప్లై అయితే 1 ప్లస్ జీ ఆఫ్ ఎస్ వస్తుంది. 1 ప్లస్ జీ ఆఫ్ ఎస్ ఇంటూ 1 అంటే 1 ప్లస్ జీ ఆఫ్ ఎస్. ఇక్కడ మైనస్ జీ ఆఫ్ ఎస్ ఉంటుంది, మైనస్ జీ ఆఫ్ ఎస్. ఈ ప్లస్ జీ ఆఫ్ ఎస్ మైనస్ జీ ఆఫ్ ఎస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా, అప్పుడు ఏం మిగులుతుంది, 1 బై 1 ప్లస్ జీ ఆఫ్ ఎస్ మిగులుతుంది. 1 బై 1 ప్లస్ జీ ఆఫ్ ఎస్. సో ఈ ఆఫ్ ఎస్ బై ఆర్ ఆఫ్ ఎస్, ఈ ఆఫ్ ఎస్ బై ఆర్ ఆఫ్ ఎస్ మనకు 1 బై 1 ప్లస్ జీ ఆఫ్ ఎస్ వస్తుంది. సో ఈ ఆఫ్ ఎస్ ఏమైపోతుంది, ఈ ఆర్ ఆఫ్ ఎస్ రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే ఈ డినామినేటర్ లో ఉన్నది, ఓకే, రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే న్యూమరేటర్ కి వెళ్ళిపోతుంది. సో ఆర్ ఆఫ్ ఎస్ బై 1 ప్లస్ జీ ఆఫ్ ఎస్ అయిపోతుంది. ఓకే, దిస్ ఈస్ యువర్ ఈ ఆఫ్ ఎస్. ఇప్పుడు స్టడీ స్టేట్ ఎర్రర్ కావాలి. సో స్టడీ స్టేట్ ఎర్రర్ కి ఫార్ములా ఏంటి, స్టడీ స్టేట్ ఎర్రర్ ఇస్ ఈక్వల్ టు లిమిట్ యాజ్ టీ టెన్స్ టు ఇన్ఫినిటీ ఈ ఆఫ్ టీ, లేదా దీన్ని మనం ఏం రాయొచ్చు, లిమిట్ యాజ్ ఎస్ టెన్స్ టు 0 ఎస్ ఇంటూ ఈ ఆఫ్ ఎస్ రాయొచ్చు. ఓకే, అప్పుడు మనం ఇది తీసుకుందాం. ఓకేనా, ఇన్ టర్మ్స్ ఇన్ ఎస్ డొమైన్ తీసుకుందాం. అప్పుడు ఈఎస్ఎస్ ఇస్ ఈక్వల్ టు లిమిట్ యాజ్ ఎస్ టెన్స్ టు 0, లిమిట్ యాజ్ ఎస్ టెన్స్ టు 0 ఎస్ ఇంటూ, ఇప్పుడు ఈ ఆఫ్ ఎస్ అంటే ఈ పర్టికులర్ ఈ యూనిటీ ఫీడ్బ్యాక్ కంట్రోల్ సిస్టమ్ కి మనం డిరైవ్ చేసినాం. ఈ ఆఫ్ ఎస్ అంటే ఏంటి, ఆర్ ఆఫ్ ఎస్ బై 1 ప్లస్ జీ ఆఫ్ ఎస్ అని. ఓకే, ఈ వాల్యూని ఇక్కడ రాయండి, ఆర్ ఆఫ్ ఎస్, ఈ ఆఫ్ ఎస్ ప్లేస్ లో ఆర్ ఆఫ్ ఎస్ బై 1 ప్లస్ జీ ఆఫ్ ఎస్ రాస్తున్నాను. అంతే. దిస్ ఈస్ ద ఫార్ములా టు క్యాలిక్యులేట్ ద స్టడీ స్టేట్ ఎర్రర్. దిస్ ఈస్ ద ఫార్ములా టు క్యాలిక్యులేట్ ద స్టడీ స్టేట్ ఎర్రర్ ఫర్ ఏ యూనిటీ ఫీడ్బ్యాక్ కంట్రోల్ సిస్టమ్. For a given unity feedback control system, this is the formula to calculate the steady state error. ఓకేనా, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి, అవన్నీ డిస్కస్ చేసి ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేస్తున్నప్పుడు మీకు ఈ కాన్సెప్ట్ మీద క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా, సో అప్పటి వరకు స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకోండి. ఓకే, రైట్. సో ఇక్కడ మనకు ఫార్ములా డిరైవ్ చేసినాం కదా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈఎస్ఎస్ అనేది రెండిటి మీద డిపెండ్ అవుతుంది. ఏవవి, ఆర్ ఆఫ్ ఎస్ మీద డిపెండ్ అవుతుంది, జీ ఆఫ్ ఎస్ మీద డిపెండ్ అవుతుంది. అవునా కదా, ఆర్ ఆఫ్ ఎస్ మీద డిపెండ్ అవుతుంది, జీ ఆఫ్ ఎస్ మీద కూడా డిపెండ్ అవుతుంది. ఆ పాయింట్ రాస్తున్నాను చూడండి. స్టడీ స్టేట్ ఎర్రర్, స్టడీ స్టేట్ ఎర్రర్ డిపెండ్స్ ఆన్, steady state error depends on, okay, depends on two factors, depends on two factors. ఏంటవి, ఫస్ట్ వచ్చేసి ఇన్పుట్ ఆఫ్ ద సిస్టమ్ ఆర్ టైప్ ఆఫ్ ఇన్పుట్, టైప్ ఆఫ్ ఇన్పుట్, దట్ ఈస్ ఆర్ ఆఫ్ ఎస్.
సెకండ్ వచ్చేసి టైప్ ఆఫ్ సిస్టమ్, టైప్ ఆఫ్ సిస్టమ్, దట్ ఈస్ జి ఆఫ్ ఎస్. సో అందుకే మళ్ళీ మన కాన్సెప్ట్స్ వస్తాయి అనమాట, టైప్ 0, టైప్ 1, ఓకేనా, టైప్ 2 సిస్టమ్స్ అవన్నీ డిస్కస్ చేయాలి. ఓకే, వన్ బై వన్ అర్థం చేసుకుంటూ వెళ్దాం. సో ఇప్పుడు వరకు ఏం చేసినాము, ఈఎస్ఎస్ అంటే ఏంటి, స్టడీ స్టేట్ ఎర్రర్ అంటే ఏంటో చూసినాము. స్టడీ స్టేట్ ఎర్రర్ కి బేసిక్ డెఫినేషన్ రాసినాము, ఫైనల్ వాల్యూ థీరం యూస్ చేసి ఈ ఫార్ములా అనేది డిరైవ్ చేసినాము. నెక్స్ట్ ఒక క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్ ని కన్సిడర్ చేసుకొని దానికి సంబంధించిన స్టడీ స్టేట్ ఎర్రర్ ని డిరైవ్ చేసినాము. ఇప్పుడు వరకు ఇది మనం చేసింది. ఓకే, నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, స్టాటిక్ ఎర్రర్ కాన్స్టెంట్స్. స్టాటిక్ ఎర్రర్ కాన్స్టెంట్స్ ఈ టాపిక్ గురించి డిస్కస్ చేయాలి. ఓకే, సో మనకు ఇక్కడ నేను మీకు ఏం చెప్పినా, ఈ స్టడీ స్టేట్ ఎర్రర్ అనేది 2 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది అన్న. టైప్ ఆఫ్ ఇన్పుట్ మీద డిపెండ్ అవుతుంది అని చెప్పినాను కదా. సో ఈ టైప్ ఆఫ్ ఇన్పుట్ ని బట్టి మనకు డిఫరెంట్ స్టాటిక్ ఎర్రర్ కాన్స్టెంట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఒక్కొక్క ఇన్పుట్ కి ఒక్కొక్క ఎర్రర్ కాన్స్టెంట్ ఉంటుంది. ఓకేనా, సో దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. ఓకే, సో స్టాటిక్ ఎర్రర్ కాన్స్టెంట్స్. ఓకే, స్టాటిక్ ఎర్రర్ constants are of 3 types. Static error constants, static error constants are of 3 types. 3 types ఏంటవి అంటే, ఫస్ట్ వచ్చేసి, ఓకే నెక్స్ట్ పేజ్ లో రాద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనకు రైట్ పొజిషన్ ఎర్రర్ కాన్స్టెంట్, పొజిషన్ ఎర్రర్ కాన్స్టెంట్ KP అని KP అని రిప్రజెంట్ చేస్తాం. పొజిషన్ ఎర్రర్ కాన్స్టెంట్ రిప్రజెంటెడ్ బై KP. దిస్ ఈస్ డ్యూ టు స్టెప్ ఇన్పుట్. ఓకే, సో యూనిట్ స్టెప్ కాకుండా జస్ట్ జనరల్ గా స్టెప్ ఇన్పుట్ అని కదా. ఓకేనా, స్టెప్ ఇన్పుట్. సో స్టెప్ ఇన్పుట్ వల్ల మనకు వచ్చేది పొజిషన్ ఎర్రర్ కాన్స్టెంట్ అన్నమాట. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి వెలాసిటీ ఎర్రర్ కాన్స్టెంట్. వెలాసిటీ ఎర్రర్ కాన్స్టెంట్ representation వచ్చేసి KV. representation వచ్చేసి KV. దిస్ ఈస్ డ్యూ టు ర్యాంప్ ఇన్పుట్. ర్యాంప్ ఇన్పుట్ వల్ల మనకు ఈ వెలాసిటీ ఎర్రర్ కాన్స్టెంట్ అనేది వస్తుంది. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి యాక్సిలరేషన్ ఎర్రర్ కాన్స్టెంట్. యాక్సిలరేషన్ ఎర్రర్ కాన్స్టెంట్. సో దీని రిప్రజెంటేషన్ వచ్చేసి KA. ఇది పారాబొలిక్ ఇన్పుట్ వల్ల వస్తుంది. పారాబొలిక్ ఇన్పుట్ వల్ల వస్తుంది అనమాట. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క ఎర్రర్ కాన్స్టెంట్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఏం చేద్దామంటే ఈఎస్ఎస్ కి ఫార్ములాని డిరైవ్ చేద్దాం ఇన్ టర్మ్స్ ఆఫ్ KP, KV అండ్ KA. అంటే ఏంటంటే ఇక్కడ సింపుల్ గా ఇంకొక నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ ఈ కంట్రోల్ సిస్టమ్ ఉంది కదా, ఈ యూనిటీ ఫీడ్బ్యాక్ కంట్రోల్ సిస్టమ్. ఇప్పుడు ఒకవేళ ఈ RS ప్లేస్ లో మనము ఏంటంటే యూనిట్ స్టెప్ అప్లై చేసినాం అనుకోండి, RS ఈజ్ ఈక్వల్ టు 1/s అయిపోతుంది కదా. ఎందుకంటే RT ఈజ్ ఈక్వల్ టు UT అయిపోతే అప్పుడు RS ఏమైపోతుంది, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ UT అంటే 1/s అయిపోతుంది. సో మీరు ఇక్కడ 1/s ఎప్పుడైతే అప్లై చేసినారో అప్పుడు ఈఎస్ఎస్ ఫార్ములా వచ్చింది కదా. ఈఎస్ఎస్ ఫార్ములాలో మనకు ఈ పొజిషన్ ఎర్రర్ కోఎఫిషియంట్ అనేది, పొజిషన్ ఎర్రర్ కాన్స్టెంట్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, సో ఎలా వస్తుంది అదంతా కూడా, అసలు ఈ పొజిషన్ ఎర్రర్ కాన్స్టెంట్ కి ఫార్ములా ఏంటి, అండ్ ఫైనల్ గా మీరు స్టెప్ ఇన్పుట్ అప్లై చేసినప్పుడు ఈఎస్ఎస్ కి ఫార్ములా ఏంటి, ఈ రెండు తెలుసుకుందాం ఇప్పుడు వన్ బై వన్. ఓకేనా, వన్ బై వన్ ఒక్కొక్కటిగా ఇన్పుట్ అప్లై చేద్దాం ఇక్కడ. ఓకే, సో ఒక్కొక్కటిగా ఇన్పుట్ అప్లై చేద్దాం. స్టెప్ ఇన్పుట్ అప్లై చేద్దాం ఫస్ట్, తర్వాత ర్యాంప్ ఇన్పుట్ అప్లై చేద్దాము, తర్వాత పారాబొలిక్ ఇన్పుట్ అప్లై చేద్దాము. సో ఈ 3 ఇన్పుట్స్ కి, అంటే ఈ 3 కేసెస్ కి మనం వీటి ఫార్ములాస్ అంటే KP, KV, KA కి ఫార్ములాస్ తెలుసుకుంటూ అండ్ స్టడీ స్టేట్ ఎర్రర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ KP, KV, KA కూడా ఇప్పుడు డిరైవ్ చేద్దాం. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, జాగ్రత్తగా వినండి. ఓకేనా, కొద్దిగా లెంత్ ఎక్కువ ఉంటుంది ఈ వీడియో. ఓకే, ఎందుకంటే ఈ కాన్సెప్ట్ అంతా ఒకేసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు క్లియర్ అయిపోతుంది అనమాట. అందుకు కొద్దిగా ఈ లెంత్ ఎక్కువైనా కూడా ఐఎమ్ కంటిన్యూయింగ్ దిస్ వీడియో. ఓకే రైట్, చూడండి ఫస్ట్ ది పొజిషన్ ఎర్రర్ కాన్స్టెంట్. పొజిషన్ ఎర్రర్ కాన్స్టెంట్.
కేపీ. ఓకేనా, పొజిషన్ ఎర్రర్ కాన్స్టెంట్ కేపీ. చూడండి, సో దిస్ ఇట్ ఈస్ డిఫైన్డ్ when the system is applied. It is defined when system is applied with step input. Is applied with step input. Okay na? So when the system is applied with step input, the corresponding error constant is called as position error constant. ఓకేనా. సో ఇప్పుడు స్టెప్ ఇన్పుట్ అన్నప్పుడు ఆర్ ఆఫ్ టీ ఏమైపోతుంది, యూ ఆఫ్ టీ అయిపోతుంది. సో ఆర్ ఆఫ్ టీ యూ ఆఫ్ టీ అయినప్పుడు ఆర్ ఆఫ్ ఎస్ ఏమైపోతుంది, ఆర్ ఆఫ్ ఎస్ ఏమైతుంది, 1/s అయిపోతుంది. ఓకే, అప్పుడు దెన్ స్టడీ స్టేట్ ఎర్రర్ డ్యూ టు step input is given by ESS కి జనరల్ ఫార్ములా రాద్దాం ఫస్ట్, అప్పుడు తర్వాత స్టెప్ ఇన్పుట్ అప్లై చేద్దాం. సో ESS కి జనరల్ ఫార్ములా ఏంటి మనకు వచ్చింది, లిమిట్ యాజ్ s టెన్స్ టు ఇన్ఫినిటీ s ఇంటూ ఆర్ ఆఫ్ ఎస్ డివైడెడ్ బై 1 ప్లస్ g ఆఫ్ ఎస్. ఇది మనకు వచ్చిన జనరల్ ఫార్ములా, ఇందాక డిరైవ్ చేసినాం కదా. చూడండి, ఇది ESS is equal to limit as s tends to 0 s into r of s by 1 plus g of s. ఓకేనా. ఇప్పుడు r of s ప్లేస్ లో మనము 1/s సబ్స్టిట్యూట్ చేద్దాం, ఎందుకంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసేది యూనిట్ స్టెప్ ఇన్పుట్ ఎప్పుడైతే ఈ సిస్టమ్ కి అప్లై చేస్తే అప్పుడు ESS ఏమవుతుంది అని. ఓకేనా, కాబట్టి r of s ప్లేస్ లో 1/s సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి, అప్పుడు ఏమైతుంది, లిమిట్ యాజ్ s tends to 0 s into r of s అంటే 1/s డివైడెడ్ బై 1 ప్లస్ g of s అయిపోతుంది. సో ఇక్కడ ఉన్న ఎస్, ఈ ఎస్ క్యాన్సిల్ అయిపోతే సో ఏమైతుంది, పైన న్యూమరేటర్ లో 1 ఉంటుంది బై, ఎందుకంటే ఇక్కడ మీరు లిమిట్ సబ్స్టిట్యూట్ చేయలేరు కదా, ఇక్కడ 1 ఉంది లిమిట్ సబ్స్టిట్యూట్ చేయలేరు, ఇక్కడ కూడా 1 ఉంది లిమిట్ సబ్స్టిట్యూట్ చేయగలరా, చెయ్యలేరు. కాబట్టి 1 యాజ్ ఇట్ ఈస్ గా రాసి ఇక్కడ మాత్రమే లిమిట్ సబ్స్టిట్యూట్ చేయగలం. లిమిట్ యాజ్ s tends to 0 g of s, లిమిట్ యాజ్ s tends to 0 g of s రాయిస్తారు. ఓకేనా, అప్పుడు ఏం రాస్తాము, ఇక్కడ 1/1 ప్లస్ దీన్నే మనం ఏమంటున్నామంటే కేపీ అంటున్నాం అనమాట. దీన్నే మనము పొజిషన్ ఎర్రర్ కాన్స్టెంట్ కేపీ అంటున్నాము. ఓకేనా, దీన్నే మనం ఏమంటున్నాము, కేపీ అంటున్నాము. ఓకే, సో వేర్ కేపీ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ యాజ్ s tends to 0 g of s, limit as s tends to 0 g of s. This is the formula for position error constant. This is the formula for position error constant. So in this case, ESS is equal to 1/1 plus KP. 1/1 plus KP. When R of t is equal to U of t అయినప్పుడు, when R of t is equal to U of t, ESS is equal to 1/1 plus KP. 1/1 plus KP. ఓకేనా, అర్థమైందా? సో ఇది ESS కి ఫార్ములా. అదే మీకు యూనిట్ స్టెప్ కాకుండా సపోజ్ ఆర్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు వెన్ ఆర్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ యూ ఆఫ్ టీ ఉందనుకోండి, అంటే ఇక్కడ ఏ 1 అనమాట. యూనిట్ స్టెప్ అన్నప్పుడు 1 రాస్తాము, ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. అదే జనరల్ గా స్టెప్ సిగ్నల్ అంటే ఇక్కడ యాంప్లిట్యూడ్ వచ్చేసి ఏ ఉంటుంది, ఇన్స్టెడ్ ఆఫ్ 1 ఇక్కడ యాంప్లిట్యూడ్ ఏ ఉంటుంది. దీన్ని కూడా స్టెప్ ఇన్పుటే అంటాము, దీన్నేమో యూనిట్ స్టెప్ ఇన్పుట్ అంటాము, దీన్ని జనరల్ గా స్టెప్ ఇన్పుట్ అని మాత్రమే అంటాం. యూనిట్ అన్నప్పుడు మ్యాగ్నిట్యూడ్ 1 అనమాట. అంటే ఇక్కడ 1 ఉంది అనుకోండి, దాన్ని యూనిట్ స్టెప్ అంటాము. 1 కాకుండా మిగతా ఏది ఉన్నా కూడా స్టెప్ ఇన్పుట్ అని మాత్రమే అంటాము. ఓకేనా, సో నేను ఆల్రెడీ ఈ డిఫరెన్స్ చెప్పినాను స్టెప్ ఇన్పుట్ కి యూనిట్ స్టెప్ ఇన్పుట్ కి. ఓకేనా, సో ఒకవేళ స్టెప్ ఇన్పుట్ ఇచ్చినారనుకో యూనిట్ స్టెప్ అయితే ఇది ESS కి ఫార్ములా. అదే మీకు ఆర్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ యూ ఆఫ్ టీ ఇచ్చినారనుకోండి, అప్పుడు ESS ఏమైపోతుంది, a/1 ప్లస్ కేపీ అయిపోతుంది. a/1 ప్లస్ కేపీ. కేపీకి స్టిల్ ఇదే అనమాట. కేపీ ఈజ్ ఈక్వల్ టు, కేపీకి ఫార్ములా అయితే మారదు. కేపీ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ యాజ్ s tends to 0 g of s. ఓకేనా, కేపీ ఫార్ములా అయితే మారదు. ఓకే, సో యూనిట్ స్టెప్ ఇస్తే 1/1 ప్లస్ కేపీ, నార్మల్ గా స్టెప్ ఇస్తే a/1 ప్లస్ కేపీ అంటాం అనమాట. ఓకే, సో ఎప్పుడైతే మీరు యూనిట్ స్టెప్ అప్లై చేసినారో అప్పుడు ESS కి ఫార్ములా ఇది చాలా చాలా ఇంపార్టెంట్.
ఓకేనా, ఈఎస్ఎస్ కి ఫార్ములా 1/1 plus KP. What is KP? KP is called as position error constant given by the formula KP is equal to limit as s tends to 0 G of S. ఓకేనా, రైట్. అది పొజిషన్ ఎర్రర్ కాన్స్టెంట్ గురించి. నెక్స్ట్ సెకండ్ ది వెలాసిటీ ఎర్రర్ కాన్స్టెంట్. వెలాసిటీ ఎర్రర్ కాన్స్టెంట్, velocity error constant kv. Okay, velocity error constant kv. Okay, so it is defined ఏ ఇన్పుట్ కి చెప్పండి, when the system is applied with ఏ ఇన్పుట్ చెప్పండి, ర్యాంప్ ఇన్పుట్. అప్లైడ్ విత్ ర్యాంప్ ఇన్పుట్. కొద్దిగా నీట్గా రాస్తాను, ఓకేనా, అందుకు ర్యాప్ చేసిన. సో విత్ ర్యాంప్ ఇన్పుట్. ఓకే, సో ఎప్పుడైతే మీరు ర్యాంప్ ఇన్పుట్ అప్లై చేస్తారో అప్పుడు వచ్చే ఆ కరెస్పాండింగ్ కాన్స్టెంట్ ని వెలాసిటీ ఎర్రర్ కాన్స్టెంట్ అంటాము. ఓకే, ఇప్పుడు ఈఎస్ఎస్ కి ఫార్ములా డిరైవ్ చేద్దాం ఇన్ టర్మ్స్ ఆఫ్ వెలాసిటీ ఎర్రర్ కాన్స్టెంట్. సో ఇక్కడ ఆర్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ర్యాంప్ ఇన్పుట్ కదా, అంటే టీ ఇంటూ యూ ఆఫ్ టీ. కాబట్టి అప్పుడు ఆర్ ఆఫ్ ఎస్ ఏమైపోతుంది, 1/s². అవునా, 1/s² అయిపోతుంది, 1/s². అప్పుడు ఈఎస్ఎస్ కి ఫార్ములా ఏంటి, ఈఎస్ఎస్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ యాజ్ ఎస్ టెన్స్ టు 0 s ఇంటూ ఈ ఆఫ్ ఎస్, సో s ఇంటూ ఆర్ ఆఫ్ ఎస్ కదా, లిమిట్ యాజ్ s ఇంటూ ఈ ఆఫ్ ఎస్. కాకపోతే మళ్ళీ s ఇంటూ జనరల్ ఫార్ములా ఏంటి, ఆర్ ఆఫ్ ఎస్ డివైడెడ్ బై 1 ప్లస్ g ఆఫ్ ఎస్ ఫర్ క్లోజ్ లూప్ కంట్రోల్ సిస్టమ్. మనం ఈ ఫార్ములాని కన్సిడర్ చేయాలి. ఓకేనా, లిమిట్ యాజ్ s టెన్స్ టు 0 s ఇంటూ ఈ ఆఫ్ ఎస్ అంటే కూడా కరెక్టే, ఈ ఆఫ్ ఎస్ అంటే మళ్ళీ ఆర్ ఆఫ్ ఎస్ బై 1 ప్లస్ g ఆఫ్ ఎస్ కదా, అది రాస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఆర్ ఆఫ్ ఎస్ అంటే 1/s², ఎందుకంటే ఇప్పుడు మీరు అప్లై చేసే ఇన్పుట్ ర్యాంప్ అన్నమాట. కాబట్టి ఈఎస్ఎస్ ఇజ్ ఈక్వల్ టు లిమిట్ యాజ్ ఎస్ టెన్స్ టు 0 s ఇంటూ 1/s² అయిపోతుంది, డివైడెడ్ బై 1 ప్లస్ g ఆఫ్ ఎస్. సో ఇక్కడ ఎస్, ఇక్కడ ఒక ఎస్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగులుతుంది, లిమిట్ యాజ్ ఎస్ టెన్స్ టు 0 1/s డివైడెడ్ బై 1 ప్లస్ g ఆఫ్ ఎస్ మిగులుతుంది. ఓకేనా, సో ఈఎస్ఎస్ ఇజ్ ఈక్వల్ టు ఈ 1 ఈ ఎస్ ఉంది కదా, ఈ 1/s ఉంది యాక్చువల్ గా, ఈ 1 యాస్టిస్ గా రాస్తున్నాను, ఈ ఎస్ ఉంది కదా కింద డినామినేటర్ తో మల్టిప్లై చేస్తున్నాను. అప్పుడు కిందికి వచ్చింది అనుకోండి, ఎస్ ఇంటూ 1 ప్లస్ g ఆఫ్ ఎస్ అయిపోతుంది. ఓకేనా, ఈ 1/s ని ఇలా రాయొచ్చు అనమాట, ఈ 1 డివైడెడ్ బై ఎస్ డినామినేటర్ వైపు పంపించచ్చు. ఓకేనా, మళ్ళీ న్యూమరేటర్కి వస్తే 1/s అయిపోతుంది, కింద డినామినేటర్ రాస్తే ఇలా రాయొచ్చు అనమాట. సో అప్పుడు ఏం రాయొచ్చు మనం, 1/s ప్లస్ s ఇంటూ g ఆఫ్ ఎస్ రాయొచ్చు. ఓకే, సో ముందు లిమిట్ యాజ్ s టెన్స్ టు 0 ఉంటుంది, ఇక్కడ కూడా లిమిట్ యాజ్ s టెన్స్ టు 0 s ప్లస్, ఓకే, s ఇంటూ 1 అన్నప్పుడు s రాస్తున్నాము, s ఇంటూ g ఆఫ్ ఎస్ అంటే s ఇంటూ g ఆఫ్ ఎస్ రాస్తున్నాం ఇక్కడ. ఓకే, ఇప్పుడు లిమిట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. లిమిట్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు న్యూమరేటర్ లో లిమిట్ ఏముండదు కాబట్టి 1 రాస్తున్నాము. లిమిట్ యాజ్ s టెన్స్ టు 0, ఇక్కడ s మాత్రమే ఉంది, అండ్ s ప్లేస్ లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, 0, కాబట్టి ఇక్కడ 0 అయిపోతుంది ఫస్ట్ టర్మ్. కానీ సెకండ్ టర్మ్ ఏమైపోతుంది, లిమిట్ యాజ్ s టెన్స్ టు 0 s ఇంటూ g ఆఫ్ ఎస్ అయిపోతుంది. అదేంటి సార్, ఇక్కడ s 0 పెట్టేస్తే మనకు ఇది కూడా 0 అయిపోతుంది కదా అని చెప్పొచ్చు మీరు. ఓకేనా, అడగొచ్చు, ఆ క్వశ్చన్ అడగొచ్చు, అవునా. సో మీకు ఆ డౌట్ రావచ్చు కూడా. కానీ ఇక్కడ మీకు g ఆఫ్ ఎస్ అనేది ఏంటో మీకు తెలియదు. సపోజ్ g ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు ఇలా ఉందనుకోండి, g ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు, సో మీరు డైరెక్ట్ గా s ఇస్ ఈక్వల్ టు 0 పెట్టేస్తే ఇక్కడ 0 అయిపోతుంది, ఇది 0 అయిపోతుంది. కాబట్టి 1/0 ప్లస్ 0 అంటే 0 అయిపోతుంది, ఇన్ఫినిటీ అయిపోతుంది. ఈఎస్ఎస్ వాల్యూ ఏమైపోతుంది, ఇన్ఫినిటీ అయిపోతుంది. సపోజ్ నాకు g ఆఫ్ ఎస్ ఇలా ఉందనుకోండి, 1/s ఇంటూ s ప్లస్ 1 ఉందనుకోండి, అప్పుడు s ఇంటూ g ఆఫ్ ఎస్ అంటే ఇక్కడ కూడా s తో మల్టిప్లై చేయాలి, ఇటు పక్క s తో మల్టిప్లై చేసినప్పుడు ఇటు పక్క కూడా s తో మల్టిప్లై చేయాలి, అప్పుడు ఈ s క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు నాకు లిమిట్ యాజ్ s టెన్స్ టు 0 s ఇంటూ g ఆఫ్ ఎస్ ఏమైపోతుంది అంటే s ప్లస్ లో 0 పెడితే 1/0 ప్లస్ 1, మనకు ఉన్నదే 1/s ప్లస్ 1, s ప్లస్ లో 0 పెడితే 1/0 ప్లస్ 1 అయిపోతుంది. కాబట్టి అప్పుడు నాకేమొస్తుంది, 1 ఇది 0నే, ఇది ఓకే 0నే, ఇది ఏమైపోతుంది 1 అయిపోతుంది. ఓకేనా, సో g ఆఫ్ ఎస్ ఎలా ఉంటుందో మనకు తెలీదు. ఇలా ఉన్నప్పుడు మనకు 0 వస్తుందా, లేదు, 1 వస్తుంది.
ఈఎస్ఎస్ ఏమైపోతుంది 1 వస్తుంది, ఎందుకంటే ఇక్కడ 1 ఉంది న్యూమరేటర్ లో, అవునా, ఇక్కడ 1 ఉంది, డివైడెడ్ బై ఇది జీరోనే, జీరో రాస్తున్నాను, ప్లస్ ఇక్కడ మనకు లిమిట్ అప్లై చేసినప్పుడు లిమిట్ యాజ్ ఎస్ టెన్స్ టు జీరో ఎస్ ఇంటూ జీ ఆఫ్ ఎస్ గనక 1/s ఇంటూ ఎస్ ప్లస్ 1 ఉన్నప్పుడు మనకి ఇక్కడ 1 వస్తుంది, అప్పుడు 1 వస్తుంది, ఇన్ఫినిటీ వస్తుందా, 1 వస్తుంది. కాబట్టి మీరు జనరలైజ్ చేసి చెప్పకూడదు, ఎస్ ని డైరెక్ట్ గా ఇక్కడ జీరో పెట్టకూడదు, అర్థమవుతుందా? సో ఎస్ ని ఎందుకు జీరో పెట్టకూడదు అంటే చెప్పలేం, మనకు జీ ఆఫ్ ఎస్ ఎలాంటి ఫామ్ లో ఉంటుందో తెలియదు. జీ ఆఫ్ ఎస్ అంటే ఇట్ ఈస్ ఏ రైట్, ఇట్ ఈస్ ఏ ఫంక్షన్ ఇన్ ఎస్, ఇట్ ఈస్ ఏ ఫంక్షన్ ఇన్ ఎస్, కాబట్టి అది ఎలా ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే లిమిట్ యాజ్ ఎస్ టెన్స్ టు జీరో ఎస్ ఇంటూ జీ ఆఫ్ ఎస్ ని యాజ్ ఇట్ ఈస్ గా రాయాలి. అంతేగాని మీరు ఇక్కడ ఎస్ ప్లస్ లో జీరో పెట్టి ఈ టర్మ్ కూడా జీరో అని చెప్పకూడదు, ఈ టర్మ్ కూడా జీరో అని చెప్పకూడదు. మరి ఫస్ట్ టైం లో ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ ఓన్లీ ఎస్ఏ ఉంది, ఇంకా వేరే ఆప్షన్ లేదు, కాబట్టి ఎస్ ప్లస్ లో జీరో పెట్టేస్తే ఖచ్చితంగా జీరో అయిపోతుంది. ఓకేనా, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. రైట్, అప్పుడు ఏమవుతుంది, ఈఎస్ఎస్ ఇస్ ఈక్వల్ టు 1 లిమిట్ యాజ్ ఎస్ టెన్స్ టు జీరో ఎస్ ఇంటూ జీ ఆఫ్ ఎస్ అయిపోతుంది. ఈ కింద ఉన్న ఈ టర్మ్ నే మనం ఏమంటామంటే కేవి అంటాం అనమాట, ఈ టర్మ్ నే మనం ఏమంటామంటే కేవి అంటాం. సో ఈఎస్ఎస్ ఇస్ ఈక్వల్ టు 1/kb, ఈఎస్ఎస్ ఇస్ ఈక్వల్ టు మనకేమొస్తుంది 1/kb. సో ఇక్కడ రాస్తాం చూడండి, వెన్ r of t is equal to t into u of t, that is ramp input, that is for ramp input, then ESS is equal to 1/kb వస్తుంది. What is kb? kb is equal to limit as s tends to 0 s into g of s, s into g of s, అదే కదా వచ్చింది చూడండి, limit as s tends to 0 s into g of s is kb and ESS is 1/kb. అదే రాసిన ఇక్కడ సమ్మరైజ్ చేస్తున్నాను అనమాట, ఒకటే పాయింట్ లో సింపుల్ గా నేను మీకు ఫార్ములా లాగా చెప్తున్నాను అంతే. ఓకే, ఫార్ములా లాగా చెప్పేసి ఒక బాక్స్ తీసేసినాం అనుకోండి, ఇంకా మీరు మర్చిపోరు అనమాట. ఓకే, అదే మనకు ఆర్ ఆఫ్ టీ కనుక ఏ ఇంటూ టీ ఇంటూ యూ ఆఫ్ టీ, యూనిట్ ర్యాంప్ అయితే ఇది ఓకే. ర్యాంప్ జనరల్ గా ర్యాంప్ అన్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఈఎస్ఎస్ ఇస్ ఈక్వల్ టు a/kb అయిపోతుంది, a/kb. kb అన్నప్పుడు స్టిల్ ఇంకా kb is equal to limit as s tends to 0, ఈ బేసిక్ ఫార్మ్ లో మారాలన్నమాట, s into g of sa. ఓకేనా, సో ఇది జనరల్ ర్యాంప్ అయితే మనకు ఇది ఫార్ములా. ఓకే, యూనిట్ ర్యాంప్ అయితే 1/kb అంటాము, జనరల్ ర్యాంప్ అయితే a/kb అంటాం. వాట్ ఈస్ kb? kb is velocity error constant which is given by the formula limit as s tends to 0 s into g of s. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఫార్ములాస్ అన్ని కూడా. ఓకే, నెక్స్ట్ లాస్ట్ థర్డ్ ది యాక్సిలరేషన్ ఎర్రర్ కాన్స్టెంట్. యాక్సిలరేషన్ ఎర్రర్ కాన్స్టెంట్ ఏంటది? KA, representation is KA. So ఈ యాక్సిలరేషన్ ఎర్రర్ కాన్స్టెంట్ ఎప్పుడు వస్తుంది చెప్పండి? when you are applied with when the system is applied with parabolic input. Okay, so it is defined when the system is applied with with parabolic input. ఓకే, సో సిస్టమ్ కి కనుక మీరు పారాబోలిక్ ఇన్పుట్ కనుక అప్లై చేస్తే మనకు ఈ యాక్సిలరేషన్ ఎర్రర్ కాన్స్టెంట్ అనేది వస్తుంది. ఓకే, సో ద స్టడీ స్టేట్ ఎర్రర్ ఈస్ గివెన్ బై ద స్టడీ స్టేట్ ఎర్రర్ డ్యూ టు పారాబోలిక్ ఇన్పుట్, input is given by చెప్పండి ఫార్ములా ఏంటి? ఈఎస్ఎస్ ఇస్ ఈక్వల్ టు జనరల్ ఫార్ములా ఏంటి? లిమిట్ యాజ్ s tends to 0 s into r of s by 1 plus g of s. ఇప్పుడు r of t అంటే పారాబోలిక్ ఇన్పుట్ కదా, సో r of t is equal to t square by 2 into u of t, u of t. ఓకేనా, సో అప్పుడు r of s ఏమైతుంది? 1/s cube అయిపోతుంది, అవునా, t square by 2 into u of t కి
లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వచ్చేసి 1/s³. అలాంటప్పుడు ఈఎస్ఎస్ ఏమైపోతుంది, లిమిట్ యాజ్ s tends to 0 s into r of s ప్లేస్ లో 1/s³, 1/s³ రాయండి, డివైడెడ్ బై 1 ప్లస్ g of s. సో ఇక్కడ ఏమైతుంది, 1/s² అయిపోతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, సో ఇక్కడ ఈఎస్ఎస్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ యాజ్ s tends to 0 1/s² డివైడెడ్ బై 1 ప్లస్ g of s అవుతుంది. ఈ s² కింద డినామినేటర్ కి వచ్చింది అనుకోండి, ఏమైతుంది, లిమిట్ యాజ్ s tends to 0 1/s² ప్లస్ s² ఇంటూ g of s అయిపోతుంది. ఓకే, ఇప్పుడు లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, ఈఎస్ఎస్ ఇస్ ఈక్వల్ టు, ఎప్పుడైతే మీరు లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తారో 1 ఇక్కడ s ప్లేస్ లో 0 పెడితే 0² అని వస్తుంది, 0² అన్నా కూడా 0నే, ప్లస్ ఇందాక చెప్పినట్టే ఇక్కడ s² ఇంటూ g of s ఉంది. g of s ఏ ఫామ్ లో ఉంటుందో తెలీదు, s² క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఫైనైట్ వాల్యూ వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం డైరెక్ట్ గా ఏం రాయొచ్చు, లిమిట్ యాజ్ s tends to 0 s² ఇంటూ g of s రాయొచ్చు, s² ఇంటూ g of s రాయొచ్చు. కాబట్టి ఇది ఏమైపోతుంది, 1 లిమిట్ యాజ్ s tends to 0 s² ఇంటూ g of s అయిపోతుంది. దీన్నే మనం ఏమంటాం అంటే KA అంటాము, దీన్నే మనం యాక్సిలరేషన్ కాన్స్టెంట్ అంటాము. కాబట్టి ఈఎస్ఎస్ ఏమైపోతుందంటే 1/KA అయిపోతుంది. ఓకేనా, రైట్, సమ్మరైజ్ చేద్దాం. సో వెన్ r of t is equal to t²/2 into u of t, that is parabolic input. Okay, that is for parabolic input. ESS ఏమైపోతుంది, ESS is equal to 1/KA. And what is KA? So KA is equal to limit as s tends to 0 s² into g of s, s² into g of s. అదే మీకు జనరల్ పారాబోలిక్ ఇన్పుట్ అంటే a into t²/2 into u of t ఉందనుకోండి. సో in this case ESS is equal to a/KA. ESS is equal to a/KA, and KA is equal to, again same formula, limit as s tends to 0 s² into g of s. ఇది సమ్మరీ అన్నమాట. ఓకేనా, సో ఇంతే కాన్సెప్ట్, అయితే ఇంతే. చూడండి, ఏమైనా కష్టంగా ఉందా? రైట్, సో సేమ్ మీరు ఏదైతే స్టెప్ కి నేర్చుకున్నారో సేమ్ అదే మనము రైట్ దేనికి అప్లై చేసినాము, ర్యాంప్ కి అప్లై చేసినాము. ఏదైతే మీరు ర్యాంప్ కి అప్లై చేసినారో సేమ్ మీరు పారాబోలిక్ కూడా అప్లై చేయొచ్చు. ఓకే, సో కొద్దిగా ఇక్కడ స్ట్రైట్ గా రావట్లేదు అనుకుంటా, అందుకే ఇలా షేప్ వస్తుంది. ఓకే, ఓకేనా. సో ఇప్పుడు చూడండి, r of t పారాబోలిక్ ఇన్పుట్ అప్లై చేసినప్పుడు మనకు వచ్చే ఈఎస్ఎస్ ఏంటి, 1/KA. KA is equal to limit as s tends to 0 s² into g of s. అదే మీరు ఒకవేళ కనుక రైట్ ఇక్కడ చూడండి, యూనిట్ స్టెప్ అప్లై చేస్తే మనకు ఈఎస్ఎస్ ఫార్ములా 1/1 plus KP, right? And what is KP? KP is position error constant given by the formula limit as s tends to 0 g of s. ఓకే, అదే మీరు ఒకవేళ ర్యాంప్ ఇన్పుట్ కనుక అప్లై చేస్తే అప్పుడు మనకు ఈఎస్ఎస్ ఫార్ములా 1/KV. అప్పుడు KV అంటే ఏంటి, లిమిట్ యాజ్ s tends to 0 s into g of s. ఈ ఫార్ములాస్ అన్ని కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో లేదా ఇప్పుడు సెమిస్టర్ ఎండ్ ఎగ్జామ్స్ లో అయినా సరే మనకు ప్రాబ్లమ్స్ అడుగుతారు, ఈ స్టడీ స్టేట్ ఎర్రర్ మీద ప్రాబ్లమ్స్ అడుగుతారు అనమాట. ఓకేనా, ఆ ప్రాబ్లమ్స్ అడిగినప్పుడు నేను ఇప్పుడు బాక్స్ లో ఏవైతే ఫార్ములాస్ రాసినానో ఆ ఫార్ములాస్ యూజ్ చేస్తే మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం అనమాట. ఓకే, సో డిఫరెంట్ ఇన్పుట్స్ కి ఎలా మనం స్టడీ స్టేట్ ఎర్రర్ కనుక్కోవాలి అనేది మనం ప్రాబ్లమ్స్ తర్వాత చూద్దాం. ఇంకా కాన్సెప్ట్ ఉంది, ఆ కాన్సెప్ట్స్ అన్ని కూడా అయిపోయిన తర్వాత మనం 1 by 1 ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఓకేనా, రైట్, అర్థమైంది కదా. 3 టైప్స్ ఆఫ్ ఇన్పుట్స్ కి అంటే ఎందుకంటే మనకు ఫస్ట్ ఎందుకంటే ఈఎస్ఎస్ మనకు రెండు టర్మ్స్ మీద డిపెండ్ అవుతుంది. ఏంటది, ఒకటేమో ఇన్పుట్ మీద డిపెండ్ అవుతుంది, ఇంకొకటి టైప్ ఆఫ్ సిస్టమ్ మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు వరకు మనము ఇన్పుట్ ని బేస్ చేసుకొని ఈఎస్ఎస్ కి ఫార్ములాస్ రాసినాము. నెక్స్ట్ ఏం చేద్దామంటే టైప్ ఆఫ్ సిస్టమ్ ని బేస్ చేసుకొని మనము
ఫార్ములాస్ రాద్దాం. ఈఎస్ఎస్ కి ఫార్ములాస్ మారిపోతాయి అనమాట. అంటే ఒక టైప్ ఆఫ్ సిస్టమ్ అంటే టైప్ 0, టైప్ 1, టైప్ 2 ఈ 3 సిస్టమ్స్ కి మనము ఈఎస్ఎస్ కి ఫార్ములాస్ డిరైవ్ చేయాలి. సో రాబోయే 3 వీడియోస్ లో ఓకే 1 by 1 ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క టైప్ ఆఫ్ సిస్టమ్ కి నేను ఫార్ములాస్ డిరైవ్ చేస్తాను. టైప్ 0 కి ఒక వీడియో, టైప్ 1 కి ఒక వీడియో, టైప్ 2 కి ఒక వీడియో నేను నీట్ గా చేసి నేను మీకు ఇస్తాను. మీరు కూడా కాన్సెప్ట్ ని నీట్ గా 1 by 1 నేర్చుకోండి. ఓకేనా? సో ఫస్ట్ అయిపోయింది అనమాట. స్టడీ స్టేట్ ఎర్రర్ దేని మీద డిపెండ్ అవుతుంది? ఇన్పుట్ మీద డిపెండ్, టైప్ ఆఫ్ ఇన్పుట్ మీద, టైప్ ఆఫ్ సిస్టమ్ మీద. సో టైప్ ఆఫ్ ఇన్పుట్ ని బట్టి మనకు 3 ఫార్ములాస్ ఫర్ స్టడీ స్టేట్ ఎర్రర్ వచ్చినాయి. ర్యాంప్ ఇన్పుట్ కి ఒక ఫార్ములా, ఓకేనా, రైట్, స్టెప్ ఇన్పుట్ కి ఒక ఫార్ములా, పారాబోలిక్ ఇన్పుట్ కి ఒక ఫార్ములా వచ్చింది. అర్థమవుతుందా? ఇవన్నీ థియరిటికల్ కాన్సెప్ట్స్ కాదు. ఇప్పుడు ఒక్కొక్క దానికి లింక్ ఉందన్నమాట. ఆ లింక్ ని మీకు కనెక్ట్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకే, సో ఈఎస్ఎస్ మనం డిరైవ్ చేసినప్పుడు ఇట్ డిపెండ్స్ ఆన్ 2 ఫ్యాక్టర్స్, దట్ ఈస్ వన్ ఆన్ ఇన్పుట్, అదర్ ఈస్ ఆన్ టైప్ ఆఫ్ సిస్టమ్. సో టైప్ ఆఫ్ ఇన్పుట్ ని బట్టి మనకు 3 ఫార్ములాస్ వచ్చినాయి. ఈ 3 టైప్స్ ఆఫ్ ఇన్పుట్స్ కి 3 డిఫరెంట్ ఫార్ములాస్ ఫర్ ఈఎస్ఎస్ ఇప్పుడు డిరైవ్ చేసినాము. నెక్స్ట్ వీడియోస్ నుంచి మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ 3 వీడియోస్ లో టైప్ 0 సిస్టమ్ కి వాట్ ఈస్ ఈఎస్ఎస్ ఫార్ములా, టైప్ 1 సిస్టమ్ కి వాట్ ఈస్ ఈఎస్ఎస్ ఫార్ములా, టైప్ 2 సిస్టమ్ కి వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ స్టడీ స్టేట్ ఎర్రర్. మనం వరుసగా 3 వీడియోస్ లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? రైట్, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.